హాయ్ అండి, వెల్కమ్ టు ఛానల్. ఈ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ చాలా చాలా బాగుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దశరథ తన చెల్లెలకి ఏమైందో ఏంటోనని చాలా టెన్షన్ పడుతూ ఇంటికైతే వస్తాడు. తను అనుకున్నట్టుగానే తన చెల్లెలు కింద పడుతూ ఉంటుంది. ఇక తన చెల్లెల్ని అలా చూసి చాలా టెన్షన్ పడతాడు. ఇక వెంటనే డాక్టర్ గారిని పిలిపించి తన చెల్లెలకి ట్రీట్మెంట్ అయితే చేయిస్తాడు. అప్పుడు డాక్టర్ తనకు ట్రీట్మెంట్ చేసింది. తను కింద పడడం వల్లే అలా స్పృహ కోల్పోయింది, కానీ ఆమె ప్రాణానికి ప్రమాదం లేదు అని చెప్పేసి డాక్టర్ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత అనసూయ తన చెల్లెల్ని అలా చూసి చాలా బాధపడుతుంది. బాబు, కార్తీక్, దీప ఎందుకు రాలేదు, అసలు వాళ్ళకి ఏం చెప్పలేదా అంటుంది. అప్పుడు దశరథ తన కూతురు చేసిన పనిని చెప్పుకోలేకపోతాడు, చాలా బాధపడతాడు. ఇదిలో ఉంటే మరోవైపు చూసిన 2 గంటల నుండి రోడ్ల మీద ఊరికి టైంపాస్ చేస్తుంది కార్తీక్ని. ఎందుకంటే కార్తీక్ నిజం తెలియకూడదు అని చెప్పేసి. తర్వాత ఇంటికైతే వస్తారు, కానీ అక్కడ దీప కార్తీక్ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ దీపం చూసి, ఏంటి బంగారం ఇక్కడ ఎందుకున్నావు అంటాడు. ఇక దీప కార్తీక్ని పక్కకైతే తీసుకెళ్తుంది. ఇక జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతుంది, ఎందుకంటే దీప నిజం చెప్పేస్తుందో ఏమో అని చాలా భయపడిపోతుంది. అప్పుడు పారిజాతం, ఎందుకే అంత కంగారు పడుతున్నావు, అసలు దీప కాంచన పడిపోయిందని డ్రామా ఆడుతుంది అంతే కదా అంటుంది. అప్పుడు జ్యోత్స్న, అది డ్రామా కాదు గ్రాని, నిజం అంటుంది. ఇక పారు కూడా చాలా భయపడిపోతుంది. తర్వాత దీప, బాబా ఈ విషయం నీకు చెప్పాలని వచ్చాను, కానీ జ్యోత్స్న నిన్ను కలవకుండా చేసింది, నిన్నేమో నన్ను కలవకుండా చేసింది. బావా అని పిలుచుకుంటూ వచ్చాను, కానీ అప్పటికే వెళ్ళిపోయావు బావా అంటూ బాధపడుతుంది దీప. అప్పుడు కార్తీక్, ఇదంతా చేసింది జ్యోత్స్న, కారులో సౌండ్ పెంచి నీ మాట నాకు వినపడకుండా చేసింది. అసలు మా అమ్మకి ఏదైనా జరగాలి, దాని సంగతి అప్పుడు చెప్తాను అంటూ చాలా కోపంగా ఉంటాడు. ఇక వెంటనే అమ్మతో మాట్లాడడానికి దశరథకి వీడియో కాల్ చేశాడు కార్తీక్. అక్కడ కాంచన మెలకువలోకి అయితే వస్తుంది. నేను బాగానే ఉన్నానరా, నాకేం కాలేదు, దీప నువ్వు కూడా కంగారు పడద్దు అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ దీప ఇంటికైతే వస్తామని చెప్తారు, కానీ కాంచన వద్దని చెప్తుంది. తర్వాత కార్తీక్, మావయ్య అమ్మ తలకి అంత పెద్ద కట్టు ఎందుకు కట్టారు మావయ్య అంటాడు కార్తీక్. ఏం కాలేదురా, తలకి కొంచెం దెబ్బ తగలడం వల్ల అలా కట్టు కట్టారు, ఆయన 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారా. రే కార్తీక్, నా కూతురు చేసినప్పటికీ సారీరా అంటూ ఫీల్ అయిపోతాడు దశరథ. అప్పుడు కార్తీక్, సారీ చెప్పడం ఎందుకు మావయ్య, సరదాగా ఏడిపించడానికి, ప్రాణాలతో చెరగడ్డం ఆడడానికి నీ కూతురికి తేడా తెలియదా అంటూ బాధపడతాడు కార్తీక్. అప్పుడు దశరథ, రే కార్తీక్, జరిగింది ఏది కూడా కాంచనకి తెలియదురా, తెలిసిన అమ్మాయిన కొడలు ఇలాంటిదా అని తనని అసహించుకుంటుందిరా. నువ్వేం చేసావో నాకు తెలియదు, కానీ నా కూతురికి నువ్వే బుద్ధి చెప్పాలి, దాన్ని ఓ దారిలోకి తీసుకురావాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే దీప ఎలా ఉంటుందో జ్యోత్స్నను కూడా అలా చూడాలి అనుకుంటున్నాను అంటూ బాధపడతాడు దశరథ. అప్పుడు కార్తీక్, అది జన్మలో జరగదు మావయ్య, ఎందుకంటే దీపే నీ కూతురు అంటూ నోరు జారుతాడు. ఇక దశరథ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంట్రా ఏమన్నావురా అంటాడు. ఇక కార్తీక్, లేదు మావయ్య, నీ కూతురు దీపరా అవ్వలేదు అని చెప్పబోయి అలా అనేశాను అంటూ కవర్ చేశాడు. అప్పుడు దశరథ, నువ్వెలా అన్న పర్వాలేదురా, ఎందుకంటే దీప కూడా నా కూతురు లాంటిదే, జ్యోత్స్న విషయంలో నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసు, నువ్వే దాన్ని మార్చాలరా అంటూ చాలా బాధపడతాడు దశరథ. అప్పుడు కార్తీక్, నువ్వేం బాధపడకు మామయ్య, నా చెల్లికి ఈ అన్నయ్య ఉన్నాడని ఇందాక చెప్పావు కదా, మరి ఈ మామయ్యకి ఈ మేనల్లుడు ఉన్నాడు, ఈ అల్లుడు ఉండగా నీకేం కాదు మామయ్య, అమ్మ జాగ్రత్త మావయ్య అని కాల్ కట్ చేశాడు కార్తీక్. తర్వాత జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా కార్తీక్ ఏమంటాడో ఏమోనని చాలా భయపడుతూ ఉంటారు. అనుకున్నట్టుగానే అప్పుడే కార్తీక్ దీప అక్కడికైతే వస్తారు. అప్పుడు పారు, నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు అంటూ టెన్షన్ పడుతుంది. అప్పుడు కార్తీక్, ఏం తెలియదు అంటాడు. ఇక పారు, నువ్వేమడుగుతావో దానికి నాకు సంబంధమే లేదు అంటూ భయపడుతుంది. అప్పుడు కార్తీక్ జ్యోత్స్నని లాగిపెట్టి కుట్టబోతాడు. అప్పుడు జ్యోత్స్న చాలా భయపడుతుంది. ఆ భయం మామూలుగా ఉండదండి. ఇక కార్తీక్ జ్యోత్స్న తలలోని ఓ వెంట్రుక పీకి ఇలాంటివి తీసి పడేయాలి అంటూ కోపం చేశాడు. ఇక దీపని, నువ్వేం చేస్తున్నావు దీప, అమ్మగారిని చూసుకోవాలి కదా అంటాడు. ఇక దీప, అమ్మగారు మీతోనే వచ్చింది కదా అంటుంది. ఇక కార్తీక్, దీప, మనుషులు మానవత్వం చచ్చిపోయింది, రోజు రోజుకి రౌడీల్లో తయారవుతున్నారు, ఏదో ఒకరోజు ఎవరో ఒకరి చేతుల్లో గట్టిగానే తన్నులు తింటారు అంటూ జ్యోత్స్నకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తాడు. ఇక పారుకు అర్థమవుతుంది. రే ఎవరి గురించిరా అంటుంది. అప్పుడు కార్తీక్, మానవత్వం లేని మనుషుల గురించి, అయినా మీరేమైనా అనుకుంటున్నారా అంటాడు తెలివిగా. ఇక పారు, మేమెందుకు అనుకుంటాం అంటుంది. అప్పుడు కార్తీక్, మీరెందుకు అనుకుంటారులే, మనం చేసింది అంత మించిన పాపాలు కదా అంటూ వాళ్ళకి క్లూ ఇస్తాడు. ఇక చూసిన పారు ఇద్దరు కూడా టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దీప, వదిలేండి బావా అంటుంది. ఇక కార్తీక్, ఊరికే వదిలిపెట్టేది లేదు దీప, మనం వదిలిపెట్టిన కూడా చేసిన పాపాలైతే అంత తేలిక వదిలిపెట్టవులే అంటాడు. ఇక పారు, ఎవరి పాపాలు చేసింది అంటుంది. ఇక కార్తీక్, నువ్వెందుకు పాపాలు అంటేనే తెగ టెన్షన్ పడుతున్నావు, నువ్వేమైనా పాపాలు చేశావా అంటాడు కార్తీక్. పాపాలు చేయడం మా ఇంట వంట లేదు అంటూ బుకాయిస్తుంది పారిజాతం. అప్పుడు కార్తీక్, సరే అదే చూద్దాం, ఏదో ఒక రోజు పాపాలు పండి నేల రాలే రోజు తొందరలోనే వస్తుంది అని చెప్తాడు. ఇక దీపని, పద దీప, మన పని మనం చేసుకుందాం అని చెప్తాడు. ఇక వెళ్లే ముందు చనిపోయిన నరసమ్మని పిలుస్తూ గాల్లోకి చూస్తాడు. నరసమ్మ, మా ఫ్యామిలీ సేఫ్, మంచి వాళ్ళకి మంచి వాళ్ళు ఎప్పుడు తోడుగానే ఉంటారు, కానీ ఒక్క తలతికి దానికి చెప్పు అంటూ జ్యోత్స్నకి సెటర్ వేస్తాడు. ఇక దీపని పద బంగారం అని అక్కడి నుండి అయితే తీసుకెళ్తాడు కార్తీక్. ఇక జ్యోత్స్న, ఏంటికి రాని బావ తిడతాడు కొడతాడు అనుకుంటే ఇలా సైలెంట్గా వెళ్ళిపోయాడేంటి అంటుంది.
అంటుంది. ఇక పారు ఇక్కడ అడగలేదు అంటే ఖచ్చితంగా ఎక్కడో మాట్లాడతాడని అర్థం. అయినా మా ఫ్యామిలీ సేఫ్ అని చెప్పాడు కదా, అంటే ఏదో ఏర్పాట్లని చేసే ఉంటాడు అంటుంది. ఇక జ్యోత్స్న మరి మోసాలు అంటున్నాడు ఏంటి, మన గురించి తెలిసిపోయిందా అంటుంది. అప్పుడు పారు నాకు కూడా డౌట్గానే ఉంది, కానీ వాడు మైండ్లో ఏదో పెద్ద ప్లానే ఉంది. వాడు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు అంటే నెక్స్ట్ మనకి ఫుల్ కోటింగ్ ఉందన్నమాట అంటూ ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత అందరూ భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర రెడీగా కూర్చుంటారు. అప్పుడు శివనారాయణ ఏంటి దశరథ పొద్దు నుంచి కనిపించలేదేంటి, ఎక్కడికి వెళ్ళావు, ఆఫీస్కి వెళ్ళావా అంటాడు. ఇక దీప థ్యాంక్స్ అండి, మీరు చేసిన సాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము అంటుంది. ఇక కార్తీక్ కూడా చిన్నసారి చేసిన సాయంని బతికినంత కాలం గుర్తుపెట్టుకుంటాను అంటాడు. ఇక శివనారాయణ ఏంటి దశరథ అంత సాయం నువ్వేం చేశావు అంటాడు. కానీ దశరథ సైలెంట్గా ఉంటాడు. ఇక కార్తీక్ చేసిన సాయం చెప్పుకోలేకపోవడం ఆయన గొప్పతనం, కానీ గుర్తుపెట్టుకోవడం మా కృతజ్ఞత, అందుకే జరిగింది నేనే చెప్తాను సార్, మాలాంటి పేదోళ్ళ కష్టాలు మీలాంటి పెద్దలు వినాలి సార్ అంటూ బాధపడతాడు. ఇక కార్తీక్ ఎక్కడ నిజం చెప్తాడు అనుకుని పారు జ్యోత్స్న ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక పారు అక్కడి నుండి వెళ్ళాలని చూస్తుంది, కానీ జ్యోత్స్న ఉండమని చెప్తుంది. తర్వాత కార్తీక్ సార్ మాదో చిన్న కుటుంబం, నేను నా భార్య నా కూతురు, నడవలేని మా అమ్మ అనసూయ, 5గురు ఉంటాం సార్. నా కూతురు స్కూల్కి వెళ్ళింది, అనసూయ కూరగాయలకు వెళ్ళింది, మేము ఇక్కడే ఉన్నాము, ఇంట్లో ఎవరూ లేరు. అప్పుడే మా అమ్మ ఆ చక్రాల కుర్చీ నుండి కింద పడిపోయింది, తలకి దెబ్బ తగిలి తల నుండి రక్తం వస్తుంది, ప్రాణం పోతుందో ఏమోనని చాలా భయపడిపోయింది. నిస్సహాయ స్థితిలో నాకు ఫోన్ చేసింది, కానీ నా ఫోన్ నా భార్య దగ్గర ఉంది. మా అమ్మ నా భార్యకి అంత చెప్తూ స్పృహ లేకుండా పడిపోయింది. ఇక నా భార్య నాకు చెప్పడానికి వస్తే ఈ జ్యోత్స్న అడ్డుపడింది, వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పింది. నా భార్య జరిగింది చెప్పిన కూడా జ్యోత్స్న వినిపించుకోలేదు, నన్ను దీపని కలవకుండా చేసింది. మళ్ళీ ఫోన్ చేయు అంటుంది, కానీ మళ్ళీ ఫోన్ చేసి మా అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. కానీ పెద్ద మేడం గారికి ఈ విషయం తెలిసిన కూడా నాతో మాత్రం చెప్పలేదు. సమయానికి దేవుడిలా చిన్నసారి వెళ్ళి తన చెల్లిని కాపాడుకున్నాడు. ఏదో మా అదృష్టం బాగుండి మా అమ్మకి ఏం కాలేదు, లేదంటే అంటూ చాలా బాధపడతాడు కార్తీక్. అప్పుడు చేసిన బావా నేనే అంత కావాలని చేసినట్లు అలా క్రియేట్ చేసినవేంటి, దీపు చెప్పింది అబద్ధం అనుకొని అలా చేశాను అంటూ కవరింగ్ ఇస్తుంది. ఇక శివనారాయణకి చాలా కోపం వస్తుంది. నోర్మి నీకు మా అత్తయ్య పడిపోయింది అని దీప చెప్పిందే లేదా అంటాడు. ఇక చెప్పిందని చెప్తుంది జ్యోత్స్న. అప్పుడు శివనారాయణ యజమాని అన్న విషయం పక్కన పెడితే మనిషిగా నీకు బాధ్యత ఉందా లేదా అంటూ కోపం చేశాడు. ఇక పారిజాతం అది చెప్పేది కాస్త వినండి అంటుంది. ఇక శివనారాయణ పారిజాతంని కూడా చాలా కోపం చేశాడు. ఇక అది మంచి చెడు మర్చిపోయి ప్రవర్తిస్తుంటే నీ బుద్ధి ఏమైంది, మన నమ్మకాలు అవతల వాళ్ళని ప్రాణాలు తీసేలా ఉండకూడదు అంటూ ఇద్దరిని కూడా చాలా తిడతాడు శివనారాయణ. ఇక కార్తీక్ ఉండకూడదు కాదు సార్, ఉన్నాయి, టైంకి మామయ్య అక్కడికి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మా అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆయన యజమానులు వర్కర్స్తో పనులు చేయించుకునేలా ఉండాలి, ప్రాణాలు తీసేలా ఉండకూడదు. వాళ్ళు మనుషులే కదా, మానవత్వం ఉన్నవాళ్ళే కదా, ప్రాణం విలువ తెలిసిన వాళ్ళే కదా. ఎంత డ్రైవర్ తలైతే మాత్రం ఆవిడికి ఓ కుటుంబం ఉంటుంది కదా, ఆప్యాయంగా చూసుకునే అన్నయ్య ఉంటాడు, అనురాగం పంచే నాన్న ఉంటాడు, ఆదరంగా చూసుకునే వదిన ఉంటుంది. మరి ఇన్ని బంధాలని ఇన్ని ప్రేమలని చంపేసేది చావు, కానీ ఆ చావు కూడా కొంతమందిని కదిలించలేదు. వాళ్ళకి పంతాలు పౌరుషాలు ముఖ్యం, మాటలు మారచ్చు, మనుషులు మారచ్చు, కానీ ఆ మనుషులు మట్టిలో కలిసిపోయినా సరే పంచిన రక్తం మాత్రం అస్సలు మారదు అంటూ చాలా బాధపడతాడు కార్తీక్. మనవడు బాధపడుతూ ఉంటే తాత కళ్ళలో కన్నీళ్లు వస్తాయి, మా వైపు నుండి తప్పు జరిగింది అంటూ సారీ చెప్తాడు శివనారాయణ. ఇక జ్యోత్స్న అడ్డుపడితే శివనారాయణకి చాలా కోపం వస్తుంది. నువ్వు చెప్పు సారీ, నీ స్థానంలో నేనుంటే దీపకి సాయం చేసేవాడిని, అవసరమైతే దీపని ఇంటికి తీసుకువెళ్ళి నేనే దగ్గరుండి సాయం చేసేవాడిని, కానీ నువ్వేం చేశావు, మానవత్వం మర్చిపోయి అహంకారాన్ని చూపించావు, జరిగిన దానికి దీపకి సారీ చెప్పు అంటూ చాలా బెదిరిస్తాడు. ఇక జ్యోత్స్న చాలా భయపడిపోతుంది. ఇక పారు వదిలేయమని చెప్తుంది. అప్పుడు శివనారాయణ నీ సంగతి తర్వాత చెప్తాను అంటాడు. ఇక పారు నేనేం చేశానండి అంటుంది. అప్పుడు దీప మీరే కదా నన్ను వెళ్లకుండా ఆపింది అంటూ కరెక్ట్ టైంలో చెప్తుంది. ఇక పారిజాతం చాలా భయపడిపోతుంది. ఇక శివనారాయణకి చాలా కోపం వస్తుంది. ఇటు పారిజాతంని అటు జ్యోత్స్నని ఇద్దరిని కూడా చాలా తిడతాడు. ఇక శివనారాయణ కోపం చేయడంతో జ్యోత్స్న దీపకి సారీ చెప్తుంది. ఇదంతా చూస్తూ ఉన్న దశరథ నా కూతురికి బుద్ధి రావాలి అంటే వీళ్ళే కరెక్ట్ అని తన మనసులో అనుకుంటాడు. ఏదేమైనా కార్తీక్ వాళ్ళ అమ్మకి జరిగిన ప్రమాదం వల్ల చాలా బాధపడ్డాడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు.